నామాన్ని ఘనపరుద్దాం, ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన మంచి సమయాన్ని బట్టి, ఈ ప్రాముఖ్యమైన మంచి తరుణాన్ని బట్టి హృదయపూర్వకంగా బిగ్గరగా ప్రభు నామానికి స్తోత్రము చెల్లిద్దామండి. స్తోత్రమయా, 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 స్తోత్రమయా. అందరము ఏక స్వరముతో ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఇదిగో పరలోకము నుంచి దేవుని యొక్క మహిమ మన మీదకి రాబోతుంది. బిగ్గరగా ప్రభు నామాన్ని స్తోత్రం చెబుదాం. స్తోత్రమయా, 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 స్తోత్రమయా. మా దైవమా మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. ధవలవన్నుడా మీకే స్తోత్రం, గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా. హృదయపూర్వకంగా మనసారా ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. ఆనాడు దావీదు ప్రభువుని స్తుతిస్తూ ఉండగా సౌలులో ఉన్నటువంటి దురాత్మ పోయిన రీతిగా ఈనాడు మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా మనలో ఉన్న లోపాలు దేవుడు తీసివేసి ఒక ఉన్నతమైన కృపతో దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. స్తోత్రము చెబుదాం. బిగ్గరగా 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 ప్రతి ఒక్కరము దేవుడి నామాన్ని స్తుతిద్దాం. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, మా రాజా మీకే స్తోత్రమయ్యా, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, అల్ఫా ఒమేగా అయిన మా దేవా మీకే స్తోత్రమయ్యా, మహిమోన్నతుడా మీకే స్తోత్రమయ్యా, నా నీతి సూర్యుడా మీకే స్తోత్రమయ్యా, కృపాక్షేమము దయచేయు మా దేవా మీకే స్తోత్రమయ్యా, ప్రేమా స్వరూపి మీకే స్తోత్రమయ్యా, ధవలవన్నుడా మీకే స్తోత్రం, రత్నవన్నుడా మీకే స్తోత్రం, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. స్తోత్రం చూద్దాం ప్రభు నామాన్ని. అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా. నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రం, నిజ దేవుడా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా, సర్వాంతర్యామి మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, సర్వోన్నతుడా మీకే స్తోత్రం, ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రం, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా, తేజోమయుడా మీకే స్తోత్రమయ్యా, ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా, ఆది సంభూతుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, అద్భుతాలు చేయగల మా దేవా మీకే స్తోత్రమయ్యా. స్తోత్రం చూద్దాం ప్రభు నామాన్ని గణపరుద్దాం బిగ్గరగా. ఇదిగో ఇదిగో ప్రభు సన్నిధి మనల్ని తాకుతూ ఉండగా, పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉండగా, మనం స్తుతిస్తూ ఉండగానే ప్రభు మన పక్షాన కార్యము జరిగించునుగాక. మనం స్తుతిస్తూ ఉండగానే మన స్థితిగతులు దేవుడు మార్చునుగాక. మనం స్తుతిస్తూ ఉండగానే గొప్ప కార్యము మన పక్షాన దేవుడు జరిగించులాగున బిగ్గరగా ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. ఇదిగో ఎవరికి దక్కని ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ఆయన స్తుతించి ఆరాధించే వారి జీవితములు సుందరముగా దేవుడు మారుస్తానన్నాడు. స్తోత్రము చెబుదాం బిగ్గరగా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, 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 మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, స్తోత్రమయ్యా, 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 స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్
ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకొన్నావే. చదవండి. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదను. చదవమండి. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోహి ఎల్రోహి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి, మమ్మల్ని చూచినందుకు వందనాలు తండ్రి. చూసావే వందనాలయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరూ స్వరమెత్తి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఆరాధన ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా గొప్ప దేవుడా, మీకే స్తోత్రమయ్యా. రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం. మా తండ్రివైన మా దేవా మీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు,
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా చదవండి. యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా అందరం చదవండి స్వరమెత్తి. యేసయ్యా నీకే నీకే సాధ్యము. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం. మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా. ఇదిగో మీరేదైనా చేయగలరు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మా యొక్క కథ మొత్తం మార్చగలిగిన దేవా మీకే స్తోత్రం. మా స్తుతుల ద్వారా మహిమ తెచ్చుకుంటున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. సైన్యములకు అధిపతివైన మా దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో తండ్రి ఇటు గొప్ప రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచే గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యము మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. నిన్ను స్తుతించి వారి జీవితములు మీరు ఆశీర్వాదకరంగా మారుస్తానన్నావు తండ్రి. నిన్ను స్తుతించి వారి యొక్క స్థితి పరిస్థితి మీరు మారుస్తానని సెలవిచ్చిన దేవా, అట్టి గొప్ప భాగ్యం మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో ఇంతవరకు చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు. ప్రతిఫలం మీరు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో పాడిన పాటల ద్వారా, ఇదిగో ప్రతి ఒక్కరు నేను పాడి పాటల ద్వారా మహింపరిచే కృప మీరు మాకు దయచేసి ఉన్నారు తండ్రి. ప్రతి పాట ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో జరగనటువంటి నైనా ప్రభా, ఇదిగో నైనా తండ్రి, నీ లేఖన ధ్యానములో మీరు తోడుగా ఉండండి తండ్రి. నీ యొక్క మాటల విషయంలో మీరు నన్ను తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఎవరు నీ మాటలు నీ బిడ్డల తండ్రి ఏ రీతిగా నీ మాటలు వినటానికి ఆశ కలిగి వచ్చి ఉన్నారు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు అయిన మా తండ్రి, నీ బిడ్డలందరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఆరాధన అంతా క్రమముగా మర్యాదగా మీకు మహిమార్థకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు తెలియపరుస్తూ, గొప్ప దేవుడా, ఇదిగో జరగనేటువంటి ప్రతి కార్యము మీరు అధ్యక్షత వహించి మీరే బలపరిచి మీరే నడిపించమని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది, అందరూ నిలబడి కీర్తనలు 23వ కీర్తన మొదటి వచనం నుంచి 6 వచనాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. మన మధ్య ఉన్న దైవజనులు దేవుని యొక్క ధ్యానము జరిగిస్తూ ఉంటారు. వాక్య ధ్యానములు వెళుతూ ఉండగా బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా 23వ కీర్తన గ్రంథం నుంచి 23వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు, పేజీ నంబర్ 463, కీర్తనలు 23వ కీర్తన. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు,
ఉండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నువ్వు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఎనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరు తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు వేలాదిగా వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. గడిచిన కాలమంతా ప్రభువా నీ యొక్క నీడల మమ్మల్ని భద్రపరిచి నీ ఉచితమైన కృపతోనైనా మమ్మల్ని అందరినీ కూడా నాయన సజీవులుగా నిలిపినైనా ఈ ఆదివారపు సాయంకాల సమయం ఇక్కడ జరుగుతున్న ఆరాధనకు మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధికి చేర్చిన విధానాన్ని బట్టి మీకే వేలాదిగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. అయా మేము చిన్న మందగా ప్రభా నీ పాద సన్నిధిలో చేరి ప్రభా నీ వాక్యం వినడానికి వచ్చి ఉండగా అయా ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డలు ఎందరు ఉన్నారో వారందరికీ కూడా తరపెట్టి ప్రభా మీ సన్నిధికి రప్పించండి నాయన. ఎందుకంటే ప్రభా మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పి ఉన్నారు నాయన. అటువంటి శ్రేష్టతను ప్రతి ఒక్కరూ అనుభవించడానికి మీ కృప చూపించండి నాయన. అయా ప్రభా నీ దైవ సేవకులు మీరు నిలబెట్టుకుని వర్తమానాన్ని అందించబోచుండగా నాయన అతని మీ యొక్క సిలువు చాటును మరుగుపరిచిన ఆయన అయ్యా వారి నోటుకు మీరు బోరుగా ఉండిన ఆయన వారు చెప్పబోయే మాటలు ప్రభా మీ నోటితో ప్రభా అయా ప్రభా మీ సేవకుని ద్వారా మాకు అందించబోతూ ఉండగా నాయన వినటానికి వినిల చెవులను గ్రహించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. అయా ప్రభా మీరు అందించే ప్రతి మాట కూడా ప్రభా మా హృదయంలో పదిలపరుచుకొని నూరంతలుగా ప్రభా నాయన అయా ఫలింప చేసుకోవటానికి మీ కృప చూపించండి నాయన. మీ ప్రతి మాట కూడా నాయన మా హృదయాలను కదిలించి మా మనసులు మార్చుకొని ప్రభా మేము ప్రభా మీకు సిద్ధపాటుగా ఉంటాను మీ కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం నాయన. అయా ప్రభా మీ మాటలో సత్యం ఉన్నది నాయన, నీ మాటలో జీవం ఉన్నది నాయన, నీ వాక్యములో నాయన అయా ప్రభా శక్తి ఉన్నది నాయన. అసలు వాక్యమే మీరై ఉన్నారు తండ్రి. అయా ప్రభా అట్టి వాక్యాన్ని ప్రభా మేము వింటూ నాయన అయా ప్రభా మీ వాక్యానికి లోబడుతూ ప్రభా మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా మీ కృపలో భద్రపరచండి నాయన. మీరు అందించే ప్రతి మాటను కూడా 30 100 60 మా హృదయంలో ఫలింప చేసుకుంటూ ప్రభు వాటిని ఉచితముగా పోనివ్వక నాయన ప్రతి దినము వాటిని నెమర వేసుకుంటూ నాయన నీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా అయా మీ కృప మాకు అనుగ్రహించండి నాయన. అయా ప్రభు నీ వాక్యము విని చదివి నాయన అయా పరిశుద్ధులుగా జీవించడానికి మీ కృప చూపమని వేడుకుంటూ ఉన్నాము నాయన. మీ మాటలు మా జీవితాలను శుద్ధీకరించులాగా కృప చూపమని వేడుకుంటూ ఉన్నాము నాయన. అయా కనికరించండి, కాపాడండి నాయన. అయా ఈ యొక్క కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరే అధ్యక్షత వహించి ప్రభా అయా ప్రభు మీకు అయా మహిమకరముగాను మాకు ఆశీర్వాదకరముగాను జరగటానికి మీ కృప చూపమని వేడుకుంటూ ఉన్నాము నాయన. వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు వరుసను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలను కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అయా ప్రతి ఒక్కరు కూడా మీరే నిజ రక్షకుడని ఎరిగి మీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మంచి జీవితాలను మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ నీ ప్రియకుమారుడు మా ప్రభువును నజరేయుడైన యేసయ్య అతి శక్తిగల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి
దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీకు నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటే, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు తెలియపరిచి ఉన్నాను. ఏం చెప్పున్నానంటే, ఒక మందిరములో, ఒక మీటింగులో, ఒక ప్రాంతములో దేవుడు ఒక వ్యక్తిని దీవించబడుతున్నాడు అంటే ఆ వ్యక్తిని నేనైతే బాగుండు అనుకుంటాం లేదా? అనుకుంటాం. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దీవెనలకు మూలం నమ్మకత్వం మనం కలిగి ఉండాలి. మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, దేవుని ఉన్నతమైన కృపలో మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా, మొదటిగా ప్రభు యందే మన నమ్మకం, ఆయన యందే మన గురి కలిగి ఉండే వారంగా మనము ఉండాలి. చాలా మందిని మనం చూస్తూ ఉంటే, ఈరోజు ప్రభు నా ప్రార్థన విన్నాడు అనే నమ్మకం కలిగి ఉంటారు. ఏదో సందర్భంలో ఆ నమ్మకాన్ని నుంచి వైదొలిగేవారుగా ఉంటారు, పక్కకు వెళ్ళేవారుగా ఉంటారు. అదే మాదిరిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని మాటను వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుచున్నాడనే నమ్మకం కూడా మనం కలిగి ఉండాలి. ఆ నమ్మకం మనం కలిగి ఉండడం దాన్ని బట్టి దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడండి. నేను ముందుగానే తెలియపరుస్తున్నాను, ఎవరి మీద ఏ కోపం నాకు లేదు, ఏ ద్వేషము నాకు లేదు, ఎవరి మీద ఏ అసూయ కూడా నాకు లేదు. ఈ మైక్ శబ్దం ద్వారా చక్కగా అక్కడ దాకా వెళ్ళటం ఎందుకులే, ఇంటి దగ్గర కూర్చొని వాక్యం వింటే చాలని వినేవారితో కూడా నాకు ఎటువంటి సమస్య లేదు. ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటే, మనము ఆశీర్వదింపబడాలన్నా, దీవించబడాలన్నా, మనము మన కుటుంబము దినదినము ప్రభువులో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకునే వారంగా మనం ఉండాలన్నా, దేవుని యొక్క దీవెనలు, ధన్యతలు చాలా ప్రాముఖ్యమై ఉన్నాయి. నేను ఒక మాట అంటాను, మనం దీవించబడాలని ఆశ ఉంటుంది, కానీ వాక్యము ద్వారా దీవించబడాలని ఆశ కొందరికే ఉంటుంది. మనం ఆశీర్వదింపబడాలని ఆశ ఉంటుంది, కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం నేను కలిగి దేవునిచ్చే ఆశీర్వదింపబడాలని ఆశ కొంతమందికే ఉంటుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీవైనా నేనైనా దేవుని బిడ్డలు ఎవరైనా దేవునిచే దీవించబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని మాట మీద నీ దృష్టి ఉంచి, దేవుని ఆలోచన నీవు కలిగి ఉండి, దేవుని వాక్యాన్ని గనక జాగ్రత్తగా మీరు ఆలకించగలిగితే, తప్పకుండా దేవుడు తన ఉన్నతమైన కృపతో బహుసూటిగా నీతో మాట్లాడి నిన్ను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా. కొంచెం పైకి అన్నది, స్టాండ్ పైకి వచ్చింది, అడ్జస్ట్మెంట్. చూడలేదు ఇందాక. దీవెనలకు మూలం నమ్మకత్వం మనం కలిగి ఉండాలండి. దేవుని యొక్క బిడ్డలు దేవుని దృష్టిలో నమ్మకం కలిగి ఉన్నారు, తద్వారా దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. ఈ నమ్మకత్వం మనం కలిగి ఉండాలన్నా, ఈ దీవెనలకు మూలకమైనటువంటి నమ్మకత్వం మనం చేయాలన్నా, 3 ప్రాముఖ్యమైనటువంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని విషయాల్లో? 3 విషయాల్లో. ఈ 3 విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉండగలిగితే, దేవుడు తప్పకుండా దేవుని మీద నమ్మకం కలిగి ఉండేటువంటి ఆ గొప్ప కృప దేవుడు మనకి దయచేయును గాక. హల్లెలూయా. మనం ఏటి మీద నమ్మకం కలిగి ఉంటాం? ఎవరన్నా ఏదైనా చేస్తారంటే నమ్మకం కలిగి ఉంటాం, కానీ వారు చేయొచ్చు, చేయలేక పోవచ్చు. కానీ నిన్ను నన్ను సృష్టించిన నిజమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అసాధ్యము లేనటువంటి దేవుడు కనుక మనం ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే, దేవుడు చేసే ఆశీర్వాదము మన యొద్ద నుంచి ఎవరో దూరపరచరు. ఆయన ఇచ్చే ఆశీర్వాదము నమ్మకముగా మనం పొందుకునే వారముగా ఉండుదుముగాక. ఆమేన్. ఈ 3 విషయాలు మనం గమనిస్తే, మొదటి విషయం కొంచెం కష్టమే, కానీ ఇష్టముగా మనం ఉండాలి. అదేమై ఉన్నదంటే, శరీరమును సమర్పించుటలో. శరీరమును సమర్పించుటలో. రెండవ పాయింట్,
ధనమును వాడుటలో, డబ్బు వాడుకోవటంలో. ప్రాముఖ్యంగా ఈ మాటలన్నీ కూడా మన జీవితానికి, మన జీవన విధానానికి, మన యొక్క స్థితిగతులకి ఉపయోగకరమైనవని పరిశుద్ధాత్ముడు ఈ మాటలు పాటలు పాడుతున్న సమయంలోనే నన్ను ప్రేరేపిస్తూ ఉండగా ఈ మాటలు దేవుడు మన పక్షాన సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మూడో పాయింట్, సమయమును వినియోగించుటలో, సమయాన్ని సద్వినియోగపరుచుకోవటంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా మన శరీరం విషయంలో దేవుని యందు నమ్మకత్వము కలిగేవారిగా ఉండాలి. రెండవదిగా మనం ధనం వాడే విషయంలో ఏ రీతిగా వాడుతున్నామో కూడా మనం ఒక జాగ్రత్త కలిగి ఉండాలి. మూడవదిగా మన సమయమును ఉపయోగించుకునే విషయంలో దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తున్నామా లేదన్నది జాగ్రత్తగా ఆలకించగలిగితే పరిశుద్ధాత్ముడు ఈ దినమున మనుషుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని తొలగించి, రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని తొలగించి, బంధువుల మీద ఉన్న నమ్మకాన్ని తొలగించి, నమ్మదగిన దేవుడే మనకి నమ్మకము కలిగించే రీతిగా దేవుడు తన ఆత్మలో మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. మొదటి మాట మనం చూద్దాం, శరీరమును సమర్పించుకున్నట్లో. నేను కొన్నిసార్లు మిమ్మల్ని ప్రశ్న అడుగుతానండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, కొంతమంది ఏం చేస్తారంటే వాక్యాన్ని విన్నట్టుగా ఉంటారు. అవునా కదా? సర్వసాధారణంగా మనం టీవీలో ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు అది వస్తున్నప్పుడు కూడా మన పని మనం చేసుకుంటూ ఉంటాం, ఒక చెవు అటు పడేస్తూ ఉంటాం. అవునా కదా? అయినప్పటికీ మనం అలా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే మన దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక. మన సమయాలకి, మన పనులకి, మన ఆలోచనలకి ఎలాగైతే మన సమయాన్ని ఇస్తూ ఉంటామో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట వినుటకు కూడా మనం సమయాన్ని ఇవ్వాలి. మొదటి పాయింట్, శరీరాన్ని సమర్పించుటలో. ఏ రీతిగా శరీరాన్ని సమర్పించాలి? మనకున్నది ఒక్క జన్మయే. ఆ జన్మలో మనము కలిగి ఉన్న ఈ శరీరాన్ని నమ్ముకుంటావో, లేకపోతే పాపాన్ని విడిచి పరిశుద్ధిని అంకితమవుతావో, తుది నిర్ణయము నీదే. పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు, మనకున్నది ఒకే ఒక్క జీవితము, ఒక జన్మ అయి ఉన్నదండి. ఈ జన్మని మనకిష్టం వచ్చినట్లు మనం జీవిస్తామా, లేకపోతే పరిశుద్ధాత్ముని రీతిగా మనం జీవిస్తామన్నది పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని ఎంతవరకు బ్రతకగలరు అని నేనంటే మీ సమాధానం ఏంది? నీకు వందనాలయ్యా, అందరికంటే ముందు రిజెక్ట్ అయ్యేది నువ్వే. దేవుడు నిన్ను దీవించును గాక. ఆ ప్రశ్న అర్థం కాలా, ఏదో చదువుదామని చదువుతున్నాడు పాపం. మళ్ళీ చెప్పమంటారా? ఒక వ్యక్తి పుట్టాడు, ఎప్పుడు మరణిస్తాడన్నది ఎవరైనా చెప్పగలరా? కానీ నమ్మదగిన దేవుని యొక్క చేతిలో సమస్తము సాధ్యములై ఉన్నవి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని దేవుడు తెలియపరచాడండి. మనల్ని జీవింప చేయాలన్నా, మన స్థితిగతుల్లో, మన పరిస్థితుల్లో, మన యొక్క మరణం విషయంలో అయిన సమస్తము దేవుని చిత్తమై ఉన్నది. అందుకనే ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే, మన చిత్తం ఏమీ లేదు. మైక్ ఉంటుంది గ్యారంటీ, పూల మొక్కకు ఉంది గ్యారంటీ, ఫ్యాన్కు ఉంది గ్యారంటీ, రేకులకు ఉంది గ్యారంటీ, విమానానికి ఉంది గ్యారంటీ, కారుకు ఉంది గ్యారంటీ, బస్సుకు ఉంది గ్యారంటీ, కానీ మనిషికి గ్యారంటీ లేదు. కానీ నమ్మదగిన దేవుని చిత్త ప్రకారం కనుక మనం జీవించగలిగితే దేవుడే మనల్ని నడిపించి, నమ్మదగిన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము జరిగించును గాక. హల్లెలూయా. మరొకసారి చెబుతాను వినండి, మనకున్నది ఒక్క జన్మయే. ఆ జన్మలో మనము కలిగి ఉన్న ఈ శరీరాన్ని నమ్ముకుంటావో, లేకపోతే పాపాన్ని విడిచి పరిశుద్ధునికి అంకితం అవుతావో, తుది నిర్ణయము నీదే. పరిశుద్ధ లేఖనములో శరీరము గురించి చాలా మాటలు వ్రాయబడి ఉన్నాయండి. ఈ శరీరాన్ని మనం నమ్ముకుంటే మనము పాప సంబంధమైనటువంటి స్థితికి దగ్గరగా ఉంటాం, అంతే కదా? అందుకని పరిశుద్ధాత్ముడు ఏం తెలియపరుస్తూ ఉంటాడు? దేవుడు శరీరానుసారమైనటువంటి జీవితం మీకు అవసరంలా, మీ ఆశతో కూడిన జీవితం మీకు అవసరంలా, మీ ఇష్టంతో కూడిన జీవితం మీకు అవసరంలా. కానీ మనలో దేవుడు ఉంచిన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తూ ఉన్నాడండి. శరీరం ఏం చేస్తూ ఉంటుంది? నాకు చాలు, ఇంకా బంగారం ఉంది చాలు, ఆస్తులు ఉన్నాయి చాలు, అంతస్తులు ఉన్నాయి చాలు అంటుంది. కానీ ఆత్మ ఏం చేస్తుందంటే బాధపడుతూ ఉందంటుంది. మనకి దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మ
మన యొక్క జీవితంలో ఉన్నప్పుడే, మనం బ్రతికి ఉన్నప్పుడే, మనం సజీవులుగా ఉన్నప్పుడే, మనం ఆత్మలో సత్యములో ప్రభువుని ఆరాధించేవారుగా, మన శరీరాన్ని మనము మలుచుకునేవారుగా, అనగా శరీరాన్ని మనం మన ఆత్మ ద్వారా నడిపించేవారుగా మనము ఉండాలి. శరీరాన్ని మనం నలగొట్టబడాలంటే ఏం చేయాలి? ఉపవాసమును ఆచరించాలి. శరీర కోరికల సమస్తము జయించగలిగిన నమ్మదగిన దేవుని చిత్తము నెరవేర్చేవారమై మనము ఉండాలి. మొదటి పాయింట్ మనం చూద్దాం. శరీరమును సమర్పించుకొనుటలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందామండి. మీరు దేవుని ఆలయమునై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమునై ఉన్నారండి. హల్లెలూయా! ఎంత చక్కని మాట దేవుడు క్లియర్గా పర్ఫెక్ట్గా తెలియపరుస్తున్నాడంటే, ప్రాముఖ్యంగా మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవరు ఎరుగుతారు? ఆత్మలో బలపడిన వారు నా దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనేది జ్ఞాపకము చేసుకుంటారు. ఆత్మలో బలహీనమైన వారు ఆత్మ లేదు, ఏమీ లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి జీవితం మనం కలిగి ఉంటే ఆదరణకర్త అయిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ మాటల ప్రభావం మన మీదకి దండెత్తి వచ్చినా ఆత్మ అయ్యున్న దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మన పక్షాన సమాధాన పరచును గాక. హల్లెలూయా! మనుషుల మాటలు ఎలా ఉంటే ఒక్కొక్కసారి రంపముతో కోసినట్టు ఉంటుందండి. కొట్టాల్సిన పనిలా కఠినముగా మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అపవాదిచే ప్రేరేపించబడి మనం ప్రేమించేవారే మన మీద విరోధముగా మాట్లాడుచూ ఉంటారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని దేవుడు మనకి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. జీవము గల దేవుని ఆలయమై ఉన్న మనం నిత్యము పరిశుద్ధంగా ఉండాలా లేదా? ఈ ఆలయం ఉంది, ఈ ఆలయముని దేవుని యొక్క బిడ్డలు, దేవమ్మ గారు కానీ, జయమ్మ గారు కానీ, దేవునికి బిడ్డలు ఎవరైనా కానీ నిత్యము పరిశుద్ధంగా ఉండాలని వారి సమయాన్ని వెచ్చించి ప్రార్థన కంటే ముందుగానే వచ్చి మొత్తం క్లీన్ చేయటం, మంచిగా చేయటం అనేది ఎందుకు చేస్తూ ఉన్నారంటే, పరిశుద్ధమైన మందిరము మంచిగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని. ఈ మందిరముగా ఆలోచన విషయమై కలిగి ఉన్న మనము, మన జీవము కలిగిన దేవుని ఆలయమైనటువంటి మనము ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం? ఈనాడు అపవాది ఏం చేస్తున్నాడంటే, శరీర సంబంధమైనటువంటి బలహీనతలు మన ద్వారా మనలో ఉంచి వాడు జయించాలనే ఆలోచన కలిగి ఉన్నాడండి. శరీర సంబంధమైన బలహీనతలు ఏమున్నవి అని నన్ను అడిగితే, జారత్వము, వ్యభిచారము చేయటం కంటే మరొక పాపం ఏమీ లేదు. ఈ శరీరముతో ఏమి చేయాలంటే, దేవుడిచ్చిన ఘనత, దేవుడిచ్చిన మంచి అవలక్షణాలు కలిగి ఉన్నటువంటి మనము, జీవము గల దేవుని ఆలయమైనటువంటి మనము పాపపు స్థితిలో ఉంటే ప్రభువుని దుఃఖపరిచే వారంగా మనం ఉంటామండి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము శరీరాన్నే జయించలేకపోతే దేవుని కృపను ఎలా పొందుకోగలం? దేవుని ప్రేమను ఎలా పొందుకోగలం? దేవుని చిత్తాన్ని మనం ఎలా జరిగించగలం? శరీరం ఏం చేస్తూ ఉంటుంది తెలుసా? దేవుని యొక్క సన్నిధికి వెళ్దామని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే, శరీరం ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది, ఆడికి వెళ్ళాలి. ఈరోజు బంధువులు వస్తున్నారు, ఎట్టయినా కానీ చర్చి ఆగేయాలి. ఈరోజు పలానా ఎగ్జిబిషను లేకపోతే పలానా కార్యక్రమం జరుగుతుంది, పలానా చోటకి నేను వెళ్ళాలని శరీరం మనల్ని లాగుతూనే ఉంటుంది. కానీ మనలో ఉన్నటువంటి జీవము కలిగిన దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, వద్దొద్దు, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. ప్రభు సన్నిధిలో మనం ఉంటే అది 1000 సంవత్సరాల దీవెనగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఆయన సన్నిధిలో ఉండటానికి మనం ఎదురు చూసే వారంగా ఉండాలండి. ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలంటే
ఆత్మలో బలపడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఆత్మలో బలపడాలంటే ఏం చేయాలి? వ్యక్తిగత ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. శరీర కోరికలను జయించే ఆ యొక్క నిబ్బరము కలిగిన జీవితం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడండి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ శరీరాన్ని కనుక నమ్ముకున్నాం అనుకోండి, అది అపవాదికే అప్పగిస్తుంది. శరీరం ఏం చేస్తూ ఉంటుంది? అపవాది దగ్గరికి ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఈరోజు చక్కగా ఆదివారం పూట మంచి సినిమా వచ్చిద్దిగా, ఎందుకు వెళ్ళాలి ప్రార్థనకి? చక్కగా ఇంట్లో ఉండి సినిమా చూస్తే చాలు. లేకపోతే ఈరోజు ఇంట్లో మనం ఉంటే మనకి ఇది చాలు అనేటువంటి ప్రేరణ అపవాది చేస్తూ ఉంటాడు. అలాంటి ఆలోచన మన జీవితంలోనికి రానివ్వకుండా పరిశుద్ధమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనం యొక్క ఆరాధన పొందుకునే దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవించగలిగితే శరీరాన్ని జయించే కృప దేవుడు మనకి దయచేయను గాక. హల్లెలూయా. ఇదే మొదటి పాయింట్. రెండో పాయింట్లో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి. హల్లెలూయా. మనకి దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు. మనల్ని దేవుడు ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే బలులు అవసరంలా, అర్పణలు అవసరం లేదండి. చరిత్రలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం చూస్తూ ఉంటే వారి పాపముల నిమిత్తము గువ్వని, పక్షుల్ని బలులుగా ఇచ్చి ఉన్నారు. కానీ ఈ యొక్క కృపాకాలములో దేవుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు దేవుడు గొప్ప బలియాగము చేసిన తర్వాత నుంచి తన యొక్క ఆలోచన విధానం ఏమై ఉన్నదంటే మన హృదయాన్ని దేవుడు అడుగుచున్నాడండి. ఏ హృదయము? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అడుగుచున్నాడు. అందుకనే మనం ఏమి చేసినా పూర్ణ హృదయముతో చేయండి అని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, బలియు అర్పణయు నువ్వు కోరవు కానీ నాకొక శరీరమును అమర్పించితివి అని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడండి. నిజమే కదా? దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంతో నేనేమైనా చేయగలను అని నీవు అనుకుంటే నీవేమీ చేయలేవు. ఎవరు అవునన్నా కాదన్నా. కానీ ప్రభువా, ఈ శరీరముతో నా జీవితముతో నీవు ఒక గొప్ప కార్యము చేయదేవా? ఇదిగో నేనున్న ప్రాంతములో మనుషులు నన్ను నిందిస్తున్నారు, ఎందుకంటే నేను నీ యొక్క సహవాసం కలిగి ఉన్నానని, నిన్ను మహిమపరుస్తున్నానని, నీ యొక్క చిత్తము ప్రకారము నీ బిడ్డగా నీ లోకములో జీవిస్తున్నానని ఒక తక్కువ చూపు చూస్తున్నారు దేవా. ఇదిగో ఆత్మయ్య ఉన్న నా దేవా, ఇదిగో నా శరీరము ప్రకారం కాకుండా ఆత్మన విషయంలో నన్ను బలపరుస్తున్నావు. ఇదిగో ఎక్కడైతే అవమానము, ఎక్కడైతే నింద, ఎక్కడైతే అపజయం వచ్చిందో అక్కడే నన్ను నీవు నిలవబెట్టని నీ శరీరాన్ని నలగొట్టుకొని హృదయపూర్వకంగా ప్రభుని ప్రార్థించగలిగితే అక్కడే నా ప్రభు నిన్ను హెచ్చించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియులారా, శరీరం విషయంలో కనుక మీరు ఆలోచన కలిగి ఉన్నారా, మీరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేరండి. ఒకటే మాట. కనుక శరీర విషయంలో మనము బలహీనముగా ఉన్న పరల, అందుకనే దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు పరలోక రాజ్యము చేరేటప్పుడు మీ 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఉండి రాకపోయినా పరల, మీకు ఒక కన్ను అభ్యంతరపరుస్తుందా, దాన్ని పెరికేయి తీసేయి. ఒక చెయ్యి అభ్యంతరపరుస్తుందా, దాన్ని తీసేయి. ఒక కాలు అభ్యంతరపరుస్తుందా, దాన్ని తీసేయి. అవన్నీ పెట్టుకొని మనం పరలోకంలో కాకుండా నరకంలో పడుట కంటే నీకు ఏదైతే ఇబ్బందిగా ఉందో, ఒకవేళ నేను అంటున్నాను సూటిగా, నోటి మాట నీకు ఇబ్బందిగా ఉందనుకోండి, మౌనంగా ఉందా? అవునా కదా? జ్ఞాని తన పెదవులను కాచుకుంటాడండి. తెలివిగలవాడు చేసే పని ఏందో తెలుసా రవి? వ్యర్థమైన మాటలు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడు. సమయము వచ్చినప్పుడు సమయోచితమైన జ్ఞానముతోనే మాట్లాడతాడండి. ఒకవేళ మన చెయ్యి మనల్ని అభ్యంతరపరుస్తుందా ఆలోచన చేసుకోవాలి. మన కాళ్ళు ఏ అభ్యంతరపరుస్తే ప్రభు సన్నిధికి ముందుకు వెళ్ళనీయకుండా వెనక్కి నడిపిస్తాయి అన్నా, అవునా కదా? ప్రభు సన్నిధికి ముందుకు వెళ్ళనీయకుండా వెనక్కి నడిపిస్తూ ఉంటాయండి. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో నేను తెలియపరిచేది ఏంటంటే, శరీరాన్ని నలగొట్టుకునే అనుభవం మనం కలిగి ఉండాలండి. దేవుడు తెలియపరుస్తున్నాడు, నీకు ఒక్క జన్మే ఇచ్చా, ఒక్క ఛాన్సే ఇచ్చా.
ఈ శరీరముతో సంబంధించిన ఈ యుద్ధ జీవితంలో దేవుని ఇష్టమైన జీవితం కలిగి ఉంటే దేవుని యొక్క గొప్ప బహుమానం మనం పొందుకుంటాం. శరీర సంబంధమైనటువంటి ఆశలు, ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటే అపవాది యొక్క బహుమానం మనం పొందుకుంటాం. ఓ బహుమానం అది కాదు. వేదనతో కూడిన బాధ, ఇబ్బందితో కూడిన శ్రమతో కూడిన సమయమై ఉందండి. ఆనాడు ధనవంతుడైనటువంటి దివికస్ అనేటువంటి వ్యక్తి పాతాళంలో పడి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నా తండ్రివైన అబ్రహామా, ఇదిగో నీతో ఉన్నాడే లాజరు, తన చిటికిన వేలు నీటిలో ముంచి నా నోటిలో పెడితే చాలు. నీవేమో మంచిగా జీవించేటప్పుడేమో చక్కగా మంచి వస్త్రాలు, మంచి ఆహారం, మంచి బంధువులు, రకరకాల పెళ్ళిళ్ళు, రకరకాల కార్యాలు, రకరకాల చేసుకుంటావు. నరకంలో ఉన్నప్పుడేమో నీటి చుక్క కావాలంటే ఎట్ట కుదిరిద్ది? అవునా కదా? సరే, నీ ఇంటి ముందు పడి ఉన్నాడు కదా దరిద్రైనటువంటి లాజరు, తనకి భోజనం ఇచ్చావా? నీరు ఇచ్చావా? ఏమన్నా కుశల ప్రశ్నలు అడిగావా? లేదే. నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న శరీర గర్వాన్ని బట్టి నీ ఇష్టం వచ్చినట్లు జీవితం నువ్వు జీవించావు. తద్వారా ఏమైందంటే పాతాళములో పడిపోయే పరిస్థితి తన శరీర ఇష్టాలను బట్టి తను తెచ్చుకున్నాడండి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మనకి ఏది ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. ప్రభుతో మనం సహవాసం కలిగి ఉంటే అదే ఆత్మీయ జీవితం, అదే నమ్మదగిన జీవితం. నమ్మదగిన దేవునితో సహవాసం మనల్ని కలిగి ఉంటే ఆయన మనల్ని విడువడు, ఎడబాయడండి. ఆయన ఉన్నతమైనటువంటి కృపతో దేవుడు నడిపిస్తాడు. కనుక మొదటి పాఠం శరీరం విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆశలు, ఆలోచనలు, ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి, కానీ వాటిని పూర్తిగా విడిచిపెట్టి ప్రభు చిత్త ప్రకారం జీవించగలిగితే నమ్మదగిన దేవుడు నీ కొరకు ఒక గొప్ప బహుమానము వేచి ఉంటుందన్నది జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో పాయింట్ మనం చూద్దామండి. రెండో పాయింట్ ఏంది? సెకండ్ పాయింట్, రెండో పాయింట్ ఏంది? డబ్బు, ధనము వాడుకలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అదేందో మన బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఇక చూడండి వాళ్ళ డాపు, కాలు కింద పెట్టరు, మ్యాట్ ఉండాలి, ఎడకన్నా పోవాలన్నా, దూపం వేయాలి, ఎడకన్నా వస్తా అన్నా కానీ అమ్మో మావోడు మా ఇది అది ఇదని. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, మీ అందరితో కూడా ఇంతకుముందు తెలియపరిచి ఉన్న సెమీ క్రిస్మస్ అని పేరు పెడతారు. వాక్యము, దైవ సేవకుడు వాక్యం బోధిస్తూ ఉంటే రాజకీయ నాయకుడు రంగంలో వాక్యం ఆపేస్తాడండి. అప్పుడు దేవుడి నామాన్ని అవమానపరిచినట్టా కాదా? పరిచినట్టే. ఆ కార్యము దేవుని చిత్త ప్రకారం జరుగుతున్న కార్యము కానే కాదు. ఎందుకంటే ఆయన ఇచ్చాడుగా, ఆయన కొట్టాలి సప్పట్లో. ఇదిగో మన ఈయన వచ్చాడు, ఆగండి, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కొయ్యి అని సైరన్ మోగల్నే ఇక ఆ కమిటీ వాడుకుంటుంది దడ. రే ఆపమని చెప్పురా బాబు. రాణియ్య కూర్చొని వింటాడు, సత్యవాక్యం వింటాడు, నిజవాక్యం వింటాడు, సర్వశక్తివంతమైన వాక్యాన్ని వింటాడని చెప్పే మాటలు లేవండి. ఆయన ఎందుకంటే సమయం ఉండదు ఆయనకి, 5 నిమిషాలే సమయం. వస్తాడు, నేను, నాది, నా వారు మీకందరికీ ఉన్నా అంటాడు. తర్వాత 5 సంవత్సరాలు కనపడితే కనపడవచ్చు, లేకపోతే లేదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ పాఠము విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నమ్మదగిన దేవుడు మన నమ్మకత్వాన్ని బట్టి మనకి దేవుడు కొన్ని సందర్భాల్లో ఘనపరుస్తాడు, అంటే ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడిచ్చిన డబ్బుని దేవుని చిత్తములో ఖర్చు పెట్టే వారంగా మనము ఉండాలండి. కొంతమందిని మనం చూసుకుంటా ఉంటే వారికి ఎంతనో ధనం ఉండని కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దీన్ని వేరేలాగా చెప్పొచ్చు, కానీ దాన్ని చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. కనుక ఈ డబ్బు గురించి మనం చూస్తూ ఉంటే, డబ్బు రంగు కాగితాలే, వాటిని చూచి రంకెలు వేయకు. ఇందాక నేను చెప్పానే అమ్మా, డబ్బు ఉందనుకో మన దగ్గర, రంకెలు వేస్తారా లేదా? అంత దాకెందుకు, నేనే ఒకప్పుడు 1000 రూపాయలు జేబులో ఉన్నాయంటే కాలర్ పైకి ఎగరేసి రాండ్రాయక ఎవడైనా తర్వాతే అంట. ఆ 5 రూపాయలు అయిపోయినాక అన్నానా, అమ్మా ఏందయ్యా అయిపోయిందా ఏమండి? కనుక ఈ డబ్బు విషయంలో మనం వెర్రి కేకలు వేసేవారు ఉండకూడదు. ఇంకా చూద్దాం. ఏదో ఒక రోజున అది నిన్ను విడిచిపోవును, ఏదో ఒక రోజున విడిచిపోవును. కనుక పిలిచే యేసునొద్దకు రావా అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడండి. ఈ డబ్బును కనుక మనం నమ్ముకున్నామా, బాగా బురద గుంటలో కాలేసినట్టే, అవునా కదా? ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మన కళ్ళ ముందే గొప్ప స్థితిలో ఉన్నవారు పేద స్థితిలో ఉండేవారుగా మనం చూస్తున్నాం.
పేద స్థితిలో ఉన్నవారు ఉన్నతమైన స్థితిలో ఉండేవారుగా మనము చూస్తున్నామండి. మీరు అందరు గమనించారో లేదో, ఈ పక్కన ప్రాంతములో శ్మశానాలు ఉన్నాయిగా, అక్కడ ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడండి. ఆ వ్యక్తి వచ్చి పలకరించే మాట ఏం తెలుసా? ₹1 ఇవా అంటాడండి. ఆయన జీవితం మీకు తెలుసా ఎవరికన్నా? ఆయన ఒకప్పుడు గొప్ప డాక్టర్. ఒక ఇంజక్షన్ చేస్తేనే దెబ్బకి ఆ జబ్బు నయమైపోయేదంట, అంత గొప్ప డాక్టర్. కానీ తన స్థితి ఏమైపోయింది అంటే, తనను అవమానపరుస్తున్నట్టు కాదు, తన స్థితి ఏమైపోయింది? భిక్షయాటన చేసుకునే స్థితి కలిగి ఉన్నాడండి. ఇది జరగటానికి కారణం ఏంటంటే డబ్బే. తన జీవితమే, తన శరీరమే తనని పతన వ్యవస్థలోకి పడవేసిందండి. ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, డబ్బును కనుక మనం నమ్ముకున్నామా, అపవాది యొక్క ఉచ్చులో మనం పడిపోయినట్టే. హల్లెలూయా. డబ్బు కావాలంటే కావాలి, కొంత మట్టుకే. వ్యర్థమైనటువంటి పనులకి డబ్బు అవసరంలా, విశాలవంతమైన జీవితానికి డబ్బు అవసరంలా, సాదా సీదా పరిస్థితి కాకుండా అనేకమైనటువంటి గర్వంతో కూడినటువంటి పనులకి మనకు ధనము అవసరం లేదు. చూద్దాం ఆ మాట మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక, ధనమును గురించి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందామండి. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. హల్లెలూయా. ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు దేవుడు? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. నిజమేనా? నిజమేగా. మనం చిన్నపిల్లలుగా వచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఇంతలో బంగారం చైన్ వేసుకుని వస్తామా? లేదు, ఒట్టిగానే వస్తామండి. దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి విషయమును మనం గమనిస్తే, మనం వస్తా ఏమి తీసుకొని రాలేము, వెళతా ఏమి తీసుకొని వెళ్ళాము. మరి ఈ లోపల ఈ మధ్యలో ఇంత డాపు, ఇంత ఆలోచన, ఇంత గర్వము, ఇంత దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేయటానికి గల ఆలోచన ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ లోకంలోనికి ఖాళీగా వస్తామో, నేను నీకున్న రా అని అపవాది మనల్ని ఆకర్షిస్తాడండి. ఊహ వచ్చిన కాడ నుంచి మనల్ని అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రార్థనలో దావీదు అంత వయసు ఉందనుకోండి, సండే స్కూల్ జరుగుతుంది, ప్రార్థనకి వెళ్దామంటే ఉండ్రా బాబు గోళీలు ఆటాడుకుందాం అని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళటం. దినములు గడుస్తూ కొలది, ఎదుగుతూ ఉన్న కొలది మన ఆశ, మన ఆలోచన, మన తలంపులు అపవాదికి తెలుసని నేను మీకు చెప్పాగా. వాడి పన్నాగా మనం ఏదేసి ఏ రీతిగా పడేయాలో ఆ రీతిగా పడేయాలని మన ఆలోచన కలిగి ఉంటాడని. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది, మనం ఈ లోకంలోనికి వస్తూ ఏమీ తీసుకొని రాలేదు, వెళుతూ ఏమీ తీసుకొని వెళ్ళలేదు. ఏబు తెలియపరుస్తున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవాకు స్తుతి కలుగునుగాక అంటున్నాడండి. అబ్బా, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క యథార్థత, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క పరిశుద్ధత మనం చూడగలిగితే, ఈ పరిస్థితి మనకు వస్తే అసలు మనం ఈ భక్తిలో ఉంటామా అని ఆలోచన మనకు రావాలండి. ఎందుకంటే దేవునిచ్చే భక్తిమంతులని తెలియపరిచినటువంటి గొప్ప భక్తిపరుడు ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధ లేఖనంలో యోబు గారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. తృప్తి లేని జీవితం మనకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? పక్కవారిని చూసినప్పుడు తృప్తి ఉండదండి. ఏదైనా పండగ వచ్చింది, లేకపోతే పుట్టినరోజు వచ్చింది, మన మట్టుకు మనం కూడుకొని ప్రభువుని ఆరాధించి చిన్న కేక్ కటింగ్ చేసి చాలు, వచ్చిన సేవకులకు వాళ్ళకి మన పుట్టినరోజు జరిగిన రీతిగా, జయమ్మ గారి పుట్టినరోజు జరిగిన రీతిగా ఇంకా అలా ఉంటే చాలు అని ఆలోచన ఉంటే చాలు. ఆ రోజు మనం ఇంకొద్దిగా ఓవర్ యాక్షన్ చేయాలని, జరిగేది పుట్టినరోజు అయితే ఒక 10,000 పెట్టి బాంబులు తెచ్చుకొని కాల్చామనుకోండి, అవి కాలిపోయినట్టేగా. ఆల్రెడీ చెన్నై ఏదో కాల్చారులే, దాని గురించి కాదు నేను మాట్లాడేది. ఏంది, ఒక 10,000 వేస్ట్ పరిచి కాల్చే బదులు జయమ్మ గారు చెప్పిన చక్కని మాట, ఒక 10 మందికి అన్నదానం చేసినప్పుడు వచ్చిన తృప్తి ఎంత తృప్తిగా ఉందో నాకు. నిజమే, సహాయములో ఉన్న వ్యక్తికి సహాయము చేసే స్థితి మనం కలిగి ఉన్నప్పుడు ఎంత ఉన్నతమైనటువంటి తృప్తితో నిండిన ఆ యొక్క సమయాన్ని దేవుడు మనకిస్తాడు, ఆ హృదయాన్ని దేవుడికి ఇస్తాడో అది పొందిన వారికి తెలుస్తుంది, పొందని వారికి తెలియదు.
ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తాను చూసావా, అప్పుడు మన శరీరానికి మన ఆత్మకు ఒక ఘోష వినపడుతూ ఉంటుంది. ఆత్మలో ఆనందం పొందేటువంటి స్థితి దేవుడు దయచేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనకి ఉన్నట్టుండి ఏదైనా సమస్తం పొందుకోవాలన్నా, మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా నమ్మదగిన దేవుని చిత్తమయ్యి ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటే చివరికి మరణించే సమయంలో ఆయన పై వస్త్రము కూడా లేదంటండి ఆయన దగ్గర. ఒక ప్రవక్తని, ఒక శిష్యుడిని, ఇదిగో నువ్వు వస్తా, ఆ ప్రాంతంలో నా వస్త్రం ఉంది, అది తీసుకొని రా అంటున్నాడండి. అపోస్తలుడైన పౌలు గారు స్టార్టింగ్ జీవితంలో మనం చూస్తూ ఉంటే రెండు మంచి వాడలు తనకు ఉన్నాయంట. చరిత్రలో నేను చదివి ఉన్నాను, విని ఉన్నాను. 2 గొప్ప వాడలు తనకు ఉన్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ధనం చూస్తూ ఉంటే కొన్ని వేల కోట్ల ఆస్తి పరుడై ఉన్నాడండి. ఎందుకు ధనాన్ని విడిచిపెట్టాడు? ఎందుకు దేవుని పరిచర్య చేయుటకు ఖైదీగా ఉన్నాడు? ఎందుకు నిందించబడ్డాడు? ఎందుకు అవమానపరచబడ్డాడు? ఎందుకు దినములు గడుస్తూ ఉన్న కొలది తన జీవితాన్ని, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడంటే ఆయన క్రీస్తు కొరకు జీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీవు ఎవరి కొరకు జీవిస్తున్నావు అన్నది జ్ఞాపకము చేసుకోవాలండి. ఆయన ధనమును విడిచిపెట్టాడు, ఖ్యాతిని విడిచిపెట్టాడు, సమస్తము విడిచిపెట్టాడు. ప్రభు పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా సంఘములు కట్టుకుంటూనే వెళుతున్నాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయన ఖైదీగా చెరసాలలో ఉన్నప్పటికీ మౌనంగా ఉండలా. ప్రభుని పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, సంఘములకు ఉత్తరములు, శుభములు రాస్తూ తెలియపరుస్తూ ఉన్నాడండి. అంతదాకెందుకు, ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబుల్ మన చేతిలోకి తెలుగులో చక్కగా చదువుకోవడానికి రావడానికి గల కారణము ఎంతోమంది వారి జీవితాన్ని బలిగా అర్పించారు. ప్రాముఖ్యంగా విలియం కేరీ గారి యొక్క జీవితాన్ని కనుక మనం చూడగలిగితే, ఆయన పొద్దున 6 కానుంచి నిద్రపోయిన దాకా రెస్ట్ లేదండి. ఆ అన్నం తినే టైం, ఆ టిఫిన్ చేసే సమయం తప్ప భాష నేర్చుకోవటానికి, ఆ భాషని వేరొక భాషలో తర్జుమా చేయటానికి, ఆయన దేవుని మీద ఉన్నటువంటి ఆ మమకారం, ఆ ప్రేమ, దేవుని వాక్యాన్ని బోధించడానికి గురించి ఆలోచించాడు. కానీ నేను సంపాదించుకోవాలి, నేను ధనవంతుని కావాలి, నేను ఉన్నతమైన ఖ్యాతిలో ఉండాలని ఎప్పుడు కూడా వారు ఆలోచించుకోవాలి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మనము తృప్తి పొందే వారమై ఉండాలి. మనం అన్నం అంతా తిన్న తర్వాత పెరుగుతో కొద్దిగా అన్నం తిన్నప్పుడు ఒక తృప్తి మనకు వస్తుంది, అంటే భోజనము సమృద్ధిగా చేశామని. అదే రీతిగా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు నమ్మదగిన దేవుని యొక్క అడుగు జాడల్లో నేను నడిస్తే చాలని ఆ తృప్తి నువ్వు కలిగి ఉంటావు చూసావా, ఆ సమయమునిచ్చే తృప్తి ఈ లోకంలో మనం ఎవరి దగ్గర కూడా పొందుకోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందాం 10వ వచనంలో. ఇదే తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మాట చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇప్పుడు నీకు కీడు కావాలా, నీవు ధనం పొందుకోవాలంతే. ఎవరి దగ్గర అయితే అధికంగా ధనం ఉంటుందో వాళ్ళకి కీడులు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆలోచన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండేవారముగా ఉండాలండి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతినిత్యము మనం దేవుని యొక్క ప్రేమను పొందుకునే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో తొందరపాటు కలిగి ఉండటానికి ఆలోచన కలిగి ఉంటే శరీర సంబంధమైనటువంటి విషయము, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు దేవుడు మన యొద్ద నుంచి దూరపరచును గాక. కనుక ఈ 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్త కీడులకు మూలమై ఉన్నదండి. ధనం మనకి అవసరమే, కానీ కొంత మట్టికే, ఎంతవరకు కావాలో అంత మట్టికే. ఎక్కువగా మనం ఆలోచన కలిగి ఉండటానికి అవసరము లేదు. మత్తయి సువార్త 6:21 మీరు చదవాల్సిన పని లేదు. ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును. మనం కనుక ఇనప పెట్టెలో 5 లక్షల డబ్బులు పెట్టి వచ్చామనుకోండి, ఆ తాళం మన దగ్గరే ఉంది కానీ కనపడలేదనుకోండి, మన మనసు ఏడ ఉంటుంది? ఇంకా ఎప్పుడెప్పుడు పాస్టర్ గారు తొందరగా వాక్యం ముగిస్తే బాగుండు, నేను వచ్చేటప్పుడు మొదలుకే ఇద్దరు గబగబ ఉరుకుతూ వస్తున్నారు, మా ఇంటికి వెళ్ళేమో, ఇక నీ వాక్యం లేదు, ఆలోచన లేదు, తలంపులు అంతకంటే లేవండి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మనము ధనాపేక్ష లేకుండా తగు మాత్రపు జీవితం కలిగి ఉండే వారంగా మనము ఉండాలి. మన దేవుడు మనల్ని ధనం ఇవ్వకుండా ఏం వదిలిపెట్టడు, కానీ దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినప్పటికీ మన యొక్క కలిగిన పరిధిలో ఖర్చు పెట్టే వారంగా మనము
ఉన్న పిల్లలకి ఇష్టం వచ్చినట్టు ఇస్తా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తారు? పెద్ద అయినా కూడా నాకీ అంటూ ఉంటారు. పిల్లలకి ధనం కావాలన్నా, ఏదైనా పొందుకోవాలన్నా ప్రార్థన చేయరా, దేవుడు ఇస్తాడని చెప్పండి. ప్రార్థన అయిన వెంటనే వాళ్ళకి ఇవ్వండి. వారికి ఇంకేదైనా కావాలన్నా వెంటనే ఏం చేస్తాడు? ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. తద్వారా తన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 3వ పాయింట్ చెప్పండి. మొదటి పాయింట్, శరీరం విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. 2వ పాయింట్, ధనము విషయంలో దేవునికి నమ్మకంగా ఉండేవారంగా ఉండాలి. ఈ పాయింట్ వచ్చిందంటే కొంతమంది చెబుతారంటే మామూలుగా చెప్పరు. అది నాకు చెప్పడం ఇష్టం లేదు. 3వ విషయం చెప్పడం ఇష్టం లేదు, కానుకల గురించి. 3వ పాయింట్, సమయమును వినియోగించుకోవటంలో జాగ్రత్త కలిగి నమ్మదగిన దేవుని యొక్క సమయాన్ని ఆయన ప్రకారంగా వాడబడే వారంగా మనము ఉండాలండి. అందులో కొద్దిగా నేను వెనకంజే మీ పక్షాన్ని తెలియపరుస్తున్నాను. ఇక నుంచి సమయమును సద్వినియోగపరుచుకునే అట్టి కృప దేవుడు మాకు దయచేయను గాక. హల్లెలూయా. ఈ టాపిక్ చెప్పాలని సమయానికి ఇప్పుడు నేను వచ్చా. మామూలుగా జరిగేది ఏంది మనందరికీ తెలుసు. ఎక్కడ దాకా వచ్చారు అయ్య గారు? నేను వస్తున్నాను, మీరు స్టార్ట్ చేయండి, మీరు కానివ్వండి అని పరిస్థితులు. కనుక ఈ సమయం విషయంలో మనం చూద్దామండి జాగ్రత్తగా. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించును గాక. ఆమేన్. చివరికి వచ్చేసాం మనం ముగింపులోకి. అన్నిటికంటే సమయము చాలా విలువైనది, అందుకే పోయిన సమయము తిరిగి రాదన్నారు. కనుకనే టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. సమయము చాలా విలువైనది కనుకనే పెద్దలు ఏమన్నారంటే టైమ్ ఈజ్ గోల్డ్. సమయము బంగారంతో పోల్చారండి. ఇప్పుడు నేను ముందు ఒక మాట చెప్పా కదా, ఆ సమయాన్ని మళ్ళీ తీసుకురండి. ఎవరికన్నా కోట్లు ఇద్దాం. ఏ కోట్లు? నా దగ్గర వేసుకునే కోట్లు ఏమండి, ఆ కోట్లు కాదు. కనుక సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని ప్రభు కొరకు జీవించే జీవితం మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం అంటే బుధవారం రాత్రి 1 గంట దేవుని సన్నిధిలో ఉంటాం, శుక్రవారం రాత్రి 1 గంట ప్రభు సన్నిధిలో ఉంటాం, శనివారం రాత్రి 1 గంట ప్రభు సన్నిధిలో ఉంటాం, ఆదివారం ఒక పూట ప్రభు సన్నిధిలో ఉంటాం కాదు. నీ జీవితాంతమంతా ప్రభు యందు నమ్మకం కలిగి ప్రభు చిత్త ప్రకారము జీవిస్తూ ఆయన ఉన్నతమైనటువంటి కృపలో ఎదగటమే సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం. విమానం ఎక్కాలనుకోండి, ఎన్ని గంటల ముందు ఉంటాం? 2 గంటల ముందు ఉండాలని వాళ్ళు చెప్పారు. ఎవరు? విమానానికి సంబంధించిన వాళ్ళు. ట్రైన్ ఎక్కాలనుకోండి, ఎన్ని గంటల ముందు ఉంటాం? గంట ముందు ఉంటాం. మేధావులు ఇంకా 6 గంటల ముందు ఉంటారు. ఏముంది మనం చేసేది? ఆడపోయి శనక్కాయలు తింటా ఉండొచ్చు, ఆడపోయి వాళ్ళని చూస్తూ ఉండొచ్చు, ఏమైంది? కనుక దేవుని యొక్క సమయమైన, మనము దేవుని కోసం చేసే సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారంగా మనము ఉండాలి. సమయమును గురించి మాటలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందామండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. అయితే మనం సమయాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా చూచుకునే వారంగా మనము ఉండాలండి. ఏం చేయాలి? దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు. మనకు దేవుడిచ్చిన సమయం ఎంతో తెలుసా? బాగా బ్రతికితే 60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలండి. అధిక బలం ఉన్న వేళ 80 సంవత్సరాలు. అది ఆయాసము, ఇబ్బంది, సమస్యలు, నిందలు, అవమానాలే, బాధలే. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము సమయముని సద్వినియోగపరుచుకోవాలంటే దేవుని యొక్క సమయాన్ని మనం, ఆయన ఇచ్చినటువంటి దినములు 24 గంటల్లో కనీసము 2 గంటల 40 నిమిషాలన్నా ప్రభు సన్నిధిలో మనం గడిపే వారంగా మనము ఉండాలి. అందరూ చెప్తూ ఉంటారు కదా దశంభాగం అని. 24 గంటల్లో 10% చూస్తే 2 గంటల 40 నిమిషాలు. మా ఆత్మీయ తండ్రి తాళ్ళూరు శామ్యూల్ గారు తెలియపరుస్తూ ఉండేవాళ్ళు. ఇంకా మనకు సమయం ఉందనుకోండి, ఒక పూటుండు దేవుడితో సమయం గడుపు. ఏమైంది? అది లాభమే, అది ఆశీర్వాదకరమే, అది దీవెనకరమే, కానీ నీకు ఇబ్బందికరమైంది కానే కాదు.
మనం వాక్యము చదువుతున్నప్పుడు సమయముని సద్వినియోగపరచడానికి ఫోన్ మోగిద్ది, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను ఒక సమయమున ప్రార్థించాలి, ఒక సమయమున వాక్యము ధ్యానించాలి, ఒక సమయమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదిగో నా సమయమును దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే నాకు సమయం ఇచ్చిన దేవుణ్ణి, ఆయన సమయాన్ని నేను సద్వినియోగపరచుకోవాలి. ఆయన సమయాన్ని నేను వాడుకోకూడదు. ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయన చిత్త ప్రకారం జరిగించాలనేటువంటి ఆ యొక్క నమ్మదగిన దేవుని చిత్త ప్రకారం నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ సమయములు ఏం చేస్తానంటే మన జీవితాన్ని, మన స్థితిగతుల్ని దేవుడు సమయోచితమైనటువంటి జ్ఞానంతో నడిపించేటువంటి ఆ జ్ఞానము దేవుడు మనకి దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు? రేపు చూసుకోవచ్చు, ఇవ్వాలి, ఎందుకు పని, ఈరోజు పని ఈరోజే ముగించేయాలి, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. ఇంకో మాట చూద్దామండి. మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉన్నాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో తప్పకుండా నమ్మదగిన యొక్క దేవుని యొక్క నీతియు, ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, ఆయన ఉన్నతమైనటువంటి కృపావరములు కనుక మనం పొందాలంటే చాలామంది దేవా నన్ను దీవించు, ఆశీర్వదించు అంటూ ఉంటారు. దేవుని యొక్క చిత్తానుసారంగా నీవు జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏది నువ్వు అడగకపోయినప్పటికీ దేవుడిచ్చిన ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ ఉన్నావు అనుకోండి, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడా, దీవించడా? తప్పకుండా దీవిస్తాడు. రెండవదిగా ఈ శరీరము దేవుడు మనకి ఇచ్చున్నాడు అన్నది మన ఆలయమై ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకునే వారమై ఉండాలి. రెండవదిగా ధనము లేని ధనం మనకు వచ్చిందని మనం గనక గర్వించామా అపవాది ఉచ్చులో మనము ఉన్నట్టే. మనకు ధనమున్నా లేకపోయినా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిన, యెహోవాకు స్తుతి కలిగిన వారుగా, స్తుతి కలుగునుగా అనేటువంటి వారిగా మనము ఉండాలి. మూడవ పాయింట్ మనం చూస్తూ ఉంటే సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారంగా మనం ఉండాలండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని మాటలు విన్నటువంటి మనము ఏ రీతిగా ఉన్నామో దేవుడికి తెలుసు, మనకి తెలుసు. మన శరీరం సంబంధమైనటువంటి ఆశలు విడిచి ఆత్మానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉందాం. దేవుడు మనకిచ్చే కొలది, ఆశీర్వదించే కొలది, దీవించే కొలది దేవుని యొక్క చిత్త ప్రకారము మనము దేవుని యందు నమ్మకం ఉంచే దీవించే వారంగా, ఖర్చు పెట్టుకునే వారంగా మనం ఉండగలిగితే మనం ధనాపేక్ష లేని వారంగా ఉండే స్థితి దేవుడు మనకి దయచేస్తాడు. మూడవదిగా సమయము చాలా ప్రాముఖ్యమైనది, బంగారము కంటే విలువైనదని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. కనుక సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని ప్రేమలో ఎదుగుదాం. ఆయన ఉన్నతమైనటువంటి కృపావరములు పొందుకునే అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ఈ శ్రేష్టమైన మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభు సన్నిధిలో ఒక్కసారి ప్రభువుని వేడుకుందామండి. ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవుడి కొరకు మనం జీవిస్తున్నామా లేదా అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరం కన్నులు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మాట్లాడినటువంటి మాటల ప్రకారం ఇదిగో దేవా, నీవిచ్చిన ఈ శరీరముతో తండ్రి నీవు ఎలా ఉండాలన్నది బహు సూటిగా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో శరీర కోరికలు, శరీర ఇష్టాలు, శరీర ఆలోచనలు కాకుండా నీ ఇష్టము, నీ ఆత్మీయ నడిపింపుతో నన్ను నడిపించని ప్రభువుని వేడుకుందాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఇదిగో ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఇదిగో ఆయన యొద్ద మన యొక్క సమస్యలు చెప్పుకునే మంచి సమయము దేవుడు దయచేశాడు. అందరము ప్రార్థనలో ఏకీభవిద్దామండి. ప్రార్థిద్దాం. ఇదిగో ధనం విషయంలో ఏ జాగ్రత్త కలిగి ఉండాలన్నది దేవుడు బహుసూటిగా మనతో మాట్లాడి ఉన్నాడు. మనకు దేవుడిచ్చినటువంటి సమయము దేవుని కొరకు మనం ప్రయాస పడుతున్నామా లేదా అన్నది పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు. మనకు అందరం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందామండి. కొద్ది నిమిషాలు దేవుణ్ణి మనం విన్నయించుకుందాం. దేవా, ఇదిగో తండ్రి, నీవు శరీరము నీ ఆలయమై ఉన్నదని తెలియపరిచున్నావు తండ్రి. ఈ శరీరము తండ్రి ఆలయం ఎలాగా పరిశుద్ధంగా ఉండాలో, ఆలయంలో ఎలాగా మీ స్తుతి, మీ మహిమ, మీ ఆరాధన ఉండాలో అదే రీతిగా మా శరీరము కూడా ఉండటానికి మీరు కృప దయచేయని ప్రభువుని వేడుకుందామండి. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో మనం దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా మన జీవితాన్ని, మన స్థితిగతుల్ని ఒక ఉన్నతమైనటువంటి కృపతో, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో దేవుడు నడిపించబోతున్నాడు. కాబట్టి అందరం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. పరిశుద్ధాత్ముడు మనతో ముచ్చటించబోచు ఉండగా మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఈ శరీరం విషయంలో మీరు తోడుగా ఉండండి. ఈ ధనం విషయంలో తండ్రి నీవు దీవెనకరంగా మమ్మల్ని మార్చండి. మా సమయాన్ని నైనా తండ్రి సద్వినియోగపరుచుకునేటువంటి కృప దయచేయండి అని మన వ్యక్తిగత ప్రార్థనలో ప్రభువుని ఏకీభవించి మొరపెడుతూ ఉన్నామండి. పరిశుద్ధాత్ముడు మన ప్రార్థన ఆలకించడానికి ఎవరు సమీపించని తేజస్సు విడిచి మనతో మన పక్షాన దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాము దేవా. ఇదిగో నీ పరిశుద్ధ దినము రోజు ఈ శ్రేష్టమైన సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన తండ్రి, శరీర ఆశలు మా నుంచి మీరు దూరపరచుదురుగాక. ధనాపేక్ష విషయంలో తగు జాగ్రత్త కలిగి తృప్తి కలిగి ఉండేటువంటి జీవితము మీరు మాకు దయచేయుదురుగాక. ఇదిగో సమయమునైనా తండ్రి సద్వినియోగపరుచుకున్నటువంటి ఆ నడిపింపు మీరు మాకు దయచేయుదురుగాక. ఇదిగో మీ సన్నిధిలో మీరు మాట్లాడిన ప్రతి మాట ఎంతో అమూల్యమైన మాట మాట్లాడి ఉన్నారు. శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఇదిగో నీ చిత్తము, నీ తలంపు, నీ ఉద్దేశము, నీ సంకల్పములో నాయన తండ్రి మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఆత్మ లేని వారు నా వారు కాదన్నావు తండ్రి. నీ ఆత్మతో నింపినందుకు స్తోత్రాలు. నీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన, వేదన, బాధలు యేసు నామములో మీరు తొలగించుదురుగాక, మీరు తొలగించుదురుగాక, మీరు తొలగించుదురుగాక. ఇదిగో నీ బిడ్డల జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ నడిపింపు మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. శరీర విషయంలో తండ్రి జాగ్రత్త కలిగి, ఈ శరీర సంబంధమైనటువంటి విషయంలో కాకుండా ఆత్మ విషయంలో, ఆత్మీయ జీవం విషయంలో మీ కృపలో బలపరచడానికి కృప దయచేయండి. ఇదిగో ధనాపేక్ష విషయంలో జాగ్రత్త కలిగి ఉండని తెలియపరచున్నాను. ధనం ఎక్కడ ఉండునని మనస్సు అక్కడ ఉంటుందని తెలియపరచావు తండ్రి. కనుక దేవా, మేమునైనా తండ్రి ఏది ఉన్నప్పటికీ ప్రభువు మాకు ఇచ్చాడు, ప్రభువు తీసుకున్నాడు అనేటువంటి రీతిగా ఉండటానికి కృప దయచేయండి తండ్రి. మీ ఉన్నతమైనటువంటి నడిపింపులో బలపరచండి తండ్రి. ఇదిగో సమయమును సద్వినియోగపరుచుకునే స్థితి దయచేయండి తండ్రి. సొంత కార్యాలు చేయడానికి ఎంతో సమయం వెచ్చిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కార్యము జరిగించుకొనుటకు మా సమయాన్ని వెచ్చించేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమయాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి అట్టి నడిపింపు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నీ సన్నిధిలో నీ బిడ్డలు మొరపెట్టి ఉన్నారు ప్రభు. ఎవరెవరు ఏ బాధలో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ కలిమిలో ఉన్నారు, ఏ లేమిలో ఉన్నారు తండ్రి చూస్తున్న దేవా. నీ బిడ్డలకు ఉన్నటువంటి బాధని, నీ బిడ్డలకు ఉన్నటువంటి సమస్యని, నీ బిడ్డలకు ఉన్నటువంటి అవమానాన్ని మీరు తీసివేసి నీ ఉన్నతమైన కృపతో మీరు నింపుతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఘనపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. అట్టి కృప మీరు నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో మైక్ శబ్దం ద్వారా, ఈ వీడియో ద్వారా నీ మాటలు వింటున్న నీ బిడ్డలు కూడా మీరు నాయన తండ్రి ప్రభావితం చేసి మీ ఉన్నతమైనటువంటి కృపలో ఎదుగుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలు విన్నటువంటి మాటలు వారి జీవితంలో ఫలించుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో మేము తిరిగి ఇంటికి వెళుచున్నప్పుడు నమ్మదగిన దేవుడు, దీవెన దయచేయ దేవుడు, ఆశీర్వదించే దేవుడు మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు అనేటువంటి ఆలోచన దయచేసి సంతోషముగా, సమాధానముగా, ఆనందముగా మేము గృహాలకు వెళ్ళటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము విన్నటువంటి మాట మా హృదయములో నీరు కట్టి ఫలించుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యమైన దేవా, సూటిగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంకా ఏవైనా మీకు ఆయాసకరమైనది, మీకు ఇబ్బందికరమైనది, మీకు నేను తండ్రి ఇష్టం లేదు ఉంటే మా నుంచి తొలగించి మీ ఉన్నతమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, మీ ఇష్టానుసారంగా ఉండేటువంటి బిడలుగా ఉండేటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఇదిగో సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి బలపరచి, స్థిరపరచి, నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున, శక్తివంతమైన నామమున, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము.
మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును, దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని మాటలు విన్న ప్రియా దేవుని బిడ్డలకును, దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియులకును, ఇదిగో దేవుడు తెలియపరిచినటువంటి రీతిగా ఈ దినమున శరీరం విషయంలో, ధనము విషయంలో, సమయం విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి బిడలుగా ఉన్నటువంటి వారిని, సార్వత్రిక సంఘమును దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఆయన ఉన్నతమైనటువంటి కృప, ఆయన ఉన్నతమైనటువంటి తలంపులు, ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు పేరు పేరున తెలియపరుస్తున్నారు. అందరికీ వందనాలు తెలియపరచుకోండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.